విశాఖ జీవీఎంసీలో మరోసారి టీడీపీ జెండా ఎగురబోతోంది. విశాఖ నగరపాలక సంస్థలో తొలి మేయర్గా బీజేపీకి చెందిన ఎన్ఎస్ఎన్ రెడ్డి పనిచేశారు. కూటమి పార్టీల కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో వైసీపీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఏప్రిల్ 19వ తేదీన పదవి కోల్పోవడం తెలిసిందే. ఇప్పుడు కూటమిలో బీజేపీ కూడా భాగస్వామి కావడంతో జీవీఎంసీలో మరోసారి కాషాయం జెండా కూడా ఎగురబోతోందనే చెప్పాలి. కాగా ఇక్కడ 39 ఏళ్ల తరువాత కూటమి జెండా ఎగరడం విశేషం. జీవీఎంసీ పరిధిలో 98 వార్డులు ఉండగా 48వ వార్డు నుంచి బీజేపీ ద్వారా గంకల కవిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కూటమి మేయర్ పదవి కైవసం చేసుకోవడంతో బీజేపీలో కూడా జోష్ కనిపిస్తోంది. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో విశాఖ 1858వ సంవత్సరంలో మున్సిపాలిటీగా ఏర్పడింది. ఇక 1979లో విశాఖ నగరపాలక సంస్థ ఏర్పాటయింది. అప్పట్లో 50 వార్డులు మాత్రమే ఉండేవి. 1981 నుంచి 1986 వరకు ఎన్ఎస్ఎన్ రెడ్డి ప్రథమ మేయర్గా పనిచేశారు. ఇక 1987 నుంచి 1992 వరకు టీడీపీకి చెందిన డివి సుబ్బారావు మేయర్గా వ్యవహరించారు. 1995 నుంచి 2000 వరకు కాంగ్రెస్ నుంచి సబ్బం హరి మేయర్గా పనిచేశారు. అలాగే 2000 నుంచి 2005 వరకు కాంగ్రెస్ కి చెందిన రాజన రమణి తొలి మహిళ మేయర్గా వ్యవహరించారు. 2005లో జీవీఎంసీ ఏర్పాటుతో వార్డుల సంఖ్య 98కి పెరిగింది. 2007 నుంచి 2012 వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన పులుసు జనార్దన్ రావు మేయర్గా ఉన్నారు. కానీ 2012 నుంచి 2021 వరకు ఎన్నికలు జరగక ప్రత్యేక అధికారి పాలన నడిచింది. ఇక 2021లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి గొలగాని హరివెంకట కుమారి మేయర్గా పనిచేయడం తెలిసిందే. ఈ నెల 19న అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కూటమి పార్టీలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నాయి. ఈ నెల 26వ తేదీన డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ మీద అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. దీంతో కూటమి పార్టీలు జనసేన, బీజేపీకి చెందిన కార్పొరేటర్లు ఈ పదవి మీద పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఈ నెల 28న కొత్త మేయర్ ఎన్నిక జరగనుంది. మొదటి నుంచి టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు పేరు వినిపించడం తెలిసిందే. దీంతో ఆయన ఎన్నిక ఇక లాంఛనం అనే చెప్పాలి. నగరపాలక సంస్థలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండడం విశేషం. బీజేపీ 5 ఏళ్లు, టీడీపీ 5 ఏళ్లు అధికారంలో ఉన్నాయి. 39 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కూటమి జెండా రెపరెపలాడనుండడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.